ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఒక ఆసక్తికరమైన వార్త గురించి మాట్లాడుకుందాం. హారర్ కామెడీ చిత్రాలంటే గుర్తొచ్చే పేరు కాంచనా సిరీస్. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో 4వ భాగంగా వస్తున్న రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచనా 4 గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అందుకే దీనిని ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారంగానే చూడాలి. అయితే ఈ వార్త ఎందుకు అంతగా చర్చకు దారితీసింది? అందుకు ప్రధాన కారణం నయనతార స్టార్డమ్. దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయన్. ఆమె ఏ ప్రాజెక్ట్ లో చేరినా ఆ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు సహజంగానే పెరిగిపోతాయి. ఇక కాంచనా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకుంటే హారర్, కామెడీ, ఎమోషన్ అనే 3 అంశాలను సమపాళ్లలో కలిపి ప్రేక్షకుల్ని అలరించిన సిరీస్ ఇది. మొదటి భాగం నుంచి ప్రేక్షకులు కాంచనా చిత్రాలను ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువ కావటం ఈ ఫ్రాంచైజీ ప్రత్యేకత. రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనదైన ముద్ర వేశారు. హారర్ కామెడీ జోనర్ లో ఆయనకు మంచి పట్టు ఉంది. అందుకే కాంచనా సిరీస్ కు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఇప్పుడు కాంచనా 4 లో ఇప్పటికే 2 ప్రముఖ హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు పూజా హెగ్డే, మరొకరు నోరా ఫతేహి. ఈ ఇద్దరి గ్లామర్, స్క్రీన్ ప్రెజెంట్ సినిమాకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో నయనతార కూడా సినిమాలో భాగమవుతారనే వార్త రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే నయనతార సాధారణంగా కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటారని సినీ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆమె ఈ చిత్రంలో నటిస్తే ఆ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే మరోవైపు అధికారిక ప్రకటన లేకుండా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నిజమని నమ్మడం కూడా సరైంది కాదు. గతంలో కూడా అనేక సినిమాల విషయంలో ఇలాంటి ప్రచారాలు జరిగాయి. తర్వాత అవి కేవలం ఊహాగానాలేనని తేలిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం మనం చెప్పగలిగేది ఒకటే: నయనతార పేరు కాంచనా 4 తో అనుసంధానం అవుతున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటుల విషయానికి వస్తే సీనియర్ నటి కోవై సరళ, దేవదర్శిని శ్రీమాన్, అలాగే ప్రముఖ హాస్య నటుడు రెడిన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీరి కలయికతో కామెడీ ట్రాక్ మరింత బలపడే అవకాశం ఉంది. ప్రేక్షకులు కాంచనా సిరీస్ నుంచి ఏం ఆశిస్తారు? భయపెట్టే సన్నివేశాలు, నవ్వించే కామెడీ, ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఒక సామాజిక సందేశం. గత చిత్రాల్లో ఈ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు 4వ భాగంలో కూడా అదే మ్యాజిక్ ను కొనసాగిస్తుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే హారర్ కామెడీ జోనర్ కు ప్రస్తుతం మంచి మార్కెట్ ఉంది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వినోదాత్మక కథలను ఆదరిస్తున్నారు. అందుకే కాంచనా 4 పై సినీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక సినిమా విజయం కేవలం స్టార్ కాస్టింగ్ తోనే నిర్ణయించబడదు. కథ, కథనం, పాత్రల రూపకల్పన, సాంకేతిక విలువలు అన్నీ కలిసొస్తేనే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయి. అందుకే ఈ చిత్రం విషయంలో కూడా అభిమానులు అధికారిక అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం చూస్తే నయనతార కాంచనా 4 లో కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అందువల్ల చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అధికారికంగా ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం రాఘవ లారెన్స్, పూజా హెగ్డే, నోరా ఫతేహి, నయనతార వంటి స్టార్ల కలయిక ప్రేక్షకులకు ఒక భారీ సినిమా అనుభూతిని అందించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.